తాజాగా అజర్బైజాన్పై దాడి చేయడంతో అమెరికా సంయుక్త దేశాల అతిథులపైన దాడులు అనేది ముక్కుమ్మటిగా కొనసాగిస్తుంది. మరోపక్క ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూక్లియర్ ప్రోగ్రాంపై మేము వెనుకకు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఒక చర్చ కొనసాగుతుంది. అమెరికాకు తోడుగా ఉండాలా, ఇరాన్కు తోడుగా ఉండాలా, ఎలాంటి సమీకరణాలుంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. భారతదేశం ఎటువైపు ఉండాలి? అమెరికాతో, ఇజ్రాయెల్తో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశం ఇరాన్తో భారీ లావాదేవీలున్నాయి. గత 3 దశాబ్దాల నుండి ఇరాన్ నుండి పలు అంశాలలో ఎగుమతుల దిగుమతుల ట్రీటీలు భారతదేశానికి ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం కారణంగా భవిష్యత్తు ఎలాంటి పరిణామాలు భారతదేశం పైన ప్రభావాలు ఉంటాయనేటటువంటి అంశంపై సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ 10 డిబేట్లో మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. మామిడి గిరిధర్ గారు ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైన ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ఉంది. జాతీయ భావాలతో ప్రపంచ ముంగిట భారతదేశ గౌరవంగా ఉండే విధంగా ఎన్నో అంశాలపైన ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ 10 డిబేట్కు మామిడి గిరిధర్ గారిని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ గిరిధర్ గారు. నమస్తే అండి, మీకు నమస్కారం. గిరిధర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది భవిష్యత్ తరాలకు? అంటే ఏ యుద్ధం కూడా మనం కోరుకోకూడదు. ఏ యుద్ధం అన్నా ప్రాణ నష్టము, జన నష్టము, తర్వాత ఆర్థిక నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ యుద్ధాలన్నవి ఒక సత్యం. నాగరికత ఉన్నప్పటి నుంచి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బలవంతుడు ఎప్పుడు కూడాను తన శక్తిని ప్రదర్శించి తన ఆధిపత్యాన్ని చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక ఈరోజు అమెరికా సూపర్ పవర్, ఏకైక సూపర్ పవర్ గా ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తున్న యుద్ధాలలో ఎంతవరకు నిజంగా సత్యాసత్యాలు, ధర్మం ఉంది అని చూస్తే కనుక ప్రపంచంలో చాలా ప్రశ్నలే మిగిలిపోతాయి. కాబట్టి ఇటువంటి ప్రపంచంలో ఎక్కడైతే ఒక రూల్స్ బేస్డ్ ఆర్డర్ అందామా, లేకపోతే ఒక విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి జీవనానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఇటువంటివి కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు, ఇటువంటి కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి అని మనం చూసుకోం. కాబట్టి మనం ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ అలా లేనప్పుడు మనం ఎలా ఉండాలి? మన దేశం మీదకి ఇటువంటి పరిస్థితులు వస్తే మనం దాన్ని ఎలా తట్టుకోవాలి? మునుముందు ఇటువంటివి రాకుండా మనం ఎలా నివారించుకోవాలి? ఇటువంటి అంశాలకు సంబంధించి మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అక్కడ జరిగినటువంటి అంశాలలో కావచ్చు, లేదా మనకు భారత పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అప్పుడు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత మనకు అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాలు కావచ్చు, ఎన్నో అంశాలలో మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. క్రమేపీ ప్రపంచంలో చాలా మార్పులు వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విచ్చలవిడి కన్జంప్షన్ ని అస్త్రంగా వాడుకుని అతను టారిఫ్ యుద్ధాలు చేసినటువంటిది, అది కూడా మనకు గుణపాఠం. రాబోయే రోజుల్లో మనం మన దేశపు అస్తిత్వాన్ని, మన దేశపు ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఎటువంటి అంశాలలో మనం చాలా కఠినంగా ఉండాలి, ఎటువంటి అంశాలలో మనకు శక్తి లేకపోయినా ఎంతమంది ఎవరినెవరిని మనతో పాటు కలిసి తీసుకువెళ్ళగలగాలి, కూటమిలు చేయాలి, ఎటువంటి అంశాలు మన తల ఒగ్గాలి. కొన్ని దగ్గర మనకి ఇష్టం లేకపోయినా కానీ మనం తల వంచవలసిన అవసరాలు రావచ్చు ఒక్కొక్కసారి. ముండిగా మనం వెళ్ళిన మొండి వైఖరితో వెళ్తే కానీ దానివల్ల నష్టాలు వస్తాయి. ఈరోజు ఇరాన్ చాలా మొండిగా వెళ్ళింది కాబట్టి ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మనం తగ్గకూడదు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం గుణపాఠాలు నేర్చుకుంటున్నామని నేను అనుకుంటాను. ఈ యుద్ధంలో కూడా గిరిధర్ గారు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్థానంగా అనుకోవచ్చా? ఎందుకంటే నాటో దేశాల పైన కూడా ఇరాన్ దాడులు ప్రారంభించాయి. ఖతర్ అనేటటువంటిది కానీ, తుర్కమిస్తాన్ అనేటటువంటి నాటోలో ఒక బలమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. వాటిపైన ఇరాన్ మూకుమ్మడి దాడులు చేస్తుంది. ఈరోజు అజర్బైజాన్ పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటారు? అంటే అవి నేటో కూటమిలో లేవు.
అజర్బైజాన్ అన్నది ఇజ్రాయెల్ యొక్క మిత్రదేశం. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. అజర్బైజాన్ లో షియాలు ఎక్కువ ఉంటారు, ఇరాన్ లో షియాలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు దేశాల్లో షియాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇరాన్ ని సమర్థిస్తూ ఇరాన్ కి పక్షాన్ని నిలబడవలసింది అజర్బైజాన్ ని చాలా కాలంగా సమర్థిస్తోంది ఇజ్రాయెల్ సమర్థిస్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతమంటే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మిత్రత్వం పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అజర్బైజాన్ కి వాళ్ళు చాలా డ్రోన్ సప్లై చేశారు, తర్వాత చాలా టెక్నాలజీ సప్లై చేశారు వాళ్ళకు, చాలా మనం ఏమంటారంటే సాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. మనకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం అజర్బైజాన్ కి అర్మేనియా మధ్యలో యుద్ధం జరిగింది. నగోర్నో కరోబాక్ అన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించి అది మాదంటే మాదని ఇద్దరు యుద్ధాలు చేసుకున్నారు. దాంట్లో ఇజ్రాయెల్ కంప్లీట్ గా అజర్బైజాన్ పక్షాన్ని నిలబడింది, ఇరాన్ అర్మేనియా పక్షాన్ని నిలబడింది. అర్మేనియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, అయినా కానీ ఒక షియా దేశానికి వ్యతిరేకంగా షియా దేశమైనటువంటి ఇరాన్ ఒక క్రిస్టియన్ దేశాన్ని సమర్థిస్తూ నిలబడింది. అదే అర్మేనియాకు భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో ఇజ్రాయెల్ కి వ్యతిరేకమైన పక్షంలో మనం నిలబడ్డాం, భారతదేశం ఇరాన్ ఇద్దరు నిలబడ్డాం. అందుకని అజర్బైజాన్ కి ఇరాన్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి, కొత్త విషయం కాదు. మనం కూడా అజర్బైజాన్ వ్యతిరేకంగానే ఉన్నాము, భారతదేశం కూడా అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ ఈ మూడు దేశాలకు వ్యతిరేకంగా మనం కూడా ఉన్నాం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అజర్బైజాన్ లో రీసెంట్ గా ఒక నెల క్రితం వాళ్ళు ఖలిస్తానీలందరినీ పిలిచి ఒక సదస్సు పెట్టారు. సో భారతదేశ వ్యతిరేకమైనటువంటి చర్యలు వాళ్ళు చాలా చేస్తుంది అజర్బైజాన్. కాబట్టి అజర్బైజాన్ మన మిత్రుడేం కాదు. అలాగే నేను చెప్పాను కదా, ఇరాన్ కూడా వ్యతిరేకంగా వాళ్ళు చాలా చేస్తున్నారు. అందుకని ఇరాన్ దాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేసిన అజర్బైజాన్ అంటే కనుక ఇజ్రాయెల్ సమర్థన ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ యొక్క అలై కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తుంది. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరెవరైతే ఇజ్రాయెల్ ని అమెరికాని సమర్థిస్తారో వీళ్ళ మిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను టార్గెట్ చేస్తానని చెప్పి ఇరాన్ చెప్పింది. కాబట్టి ఈ రోజు ఆ దృష్టిలో అజర్బైజాన్ మీద అటాక్ అనేది మనం చూడాలి. పైపెచ్చు అమెరికా స్థావరాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ సెంట్రల్ ఏషియాలో, ఆ స్థావరాలు కూడా టార్గెట్ చేస్తున్నానని చెప్తున్నారు. టర్కీ మీద కూడా ఫైర్ చేసి, అఫ్ కోర్స్ టర్కీ మీద ఫైర్ చేసినవి వాళ్ళు నేటో దాన్ని పేల్చేయగలిగారు. కానీ టర్కీ మీద దాడి జరిగి నిజంగా అటాక్ జరిగితే కనుక మొత్తం నేటో కూడా ఒకసారి మళ్ళీ యుద్ధంలో దిగేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని మరి నేటో టర్కీ మీద ఎందుకు వీళ్ళు దాడి చేశారన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెరికా స్థావరాలు, అమెరికాని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, ఇజ్రాయెల్ ని సమర్థిస్తున్న ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు అన్నటువంటి మెసేజ్ ఇరాన్ పంపించదలుచుకుంది. అందుకని ఈ దాడుల వెనకాల ఆ ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. గిరిధర్ గారు, రష్యా చైనాల పాత్ర ఎట్లుండబోతుంది? వాళ్ళగిన ఒకవేళ ఇరాన్కు మద్దతు తెలిపితే ఉత్తర కొరియా అండ్ దక్షిణ కొరియాలో కూడా కీలకంగా వ్యవహరించేటటువంటి అంశాలు ఇరాన్ పక్షాన్ని ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు దీనిపైన? అంటే దక్షిణ కొరియా ఇంతవరకు తటస్థంగా ఉంది, ఉత్తర కొరియా మాత్రం వాళ్ళకు సరైనటువంటి ధీటైన జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. వాళ్ళగిన కలిస్తే యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? కలిసే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణం మనం చూసామంటే కనుక చాలా మటుకు మనకు ఇవన్నీ కూడాను అమెరికాని ఎదుర్కొనే శక్తి ఏ దేశానికి కూడా లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేస్తూ నార్త్ కొరియా ఎంతో కొంతమంది సైనికులను అక్కడ పంపించింది రష్యాకి, అంతేగాని అంతకుమించి పెద్దగా యుద్ధంలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. చైనా కూడా పరోక్షంగా రష్యాని సమర్థిస్తాం. వాళ్ళ చమురు కొనడము, వాళ్ళ దగ్గర చాలా వస్తువులు కొనడము, అలాగే డాలర్ నుంచి కట్ చేశారు కాబట్టి యువాన్ తోటి వాణిజ్యం చేయడం, ఇటువంటి సహాయాలు చేసింది. అంతేగాని నిజంగా చైనా వాళ్ళ సైన్యాన్ని పంపించో మనకు యుక్రెయిన్ వ్యతిరేకంగా యుద్ధం రష్యా పక్షాన్ని నిలబడ్డటువంటి పరిస్థితులు లేవు. గతంలో ఉన్నటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి కూటములు ఈ రోజు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశాలన్నీ కూడాను ఏదో తూతు మంత్రంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఊరుకున్నాయి అంతే. రష్యా ఈ రోజు ఇంకొక దేశంతో కలిసి యుద్ధం చేసి ఇరాన్ లో యుద్ధంలో దిగేటువంటి పరిస్థితిలో ఈ రోజు రష్యా లేదు. వాళ్లే యుక్రెయిన్ లో సరిగా యుద్ధం గెలవలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక 100 మీటర్లో 200 మీటర్లో వాళ్ళు కబ్జా చేసుకోగలుగుతున్నారు, అంతకు మించి లేదు. ఈ 4 సంవత్సరాలు అయింది, అయినా కానీ వాళ్ళు ఎక్కడ వేసినా గొంగళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నట్టు అమ్యునిషన్స్ దెబ్బతినింది. 10 లక్షల పైచీలకు వాళ్ళ సైన్యం చనిపోయారు, వాళ్ళ మనుషులు చనిపోయారు ఇంతవరకు యుద్ధంలో. కాబట్టి వాళ్ళ యుద్ధంలో అంత బిజీగా ఉన్నప్పుడు ఇరాన్ పక్షాన్ని వచ్చి వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఏదో స్టేట్మెంట్ ఏం చేయలేరు. చైనాలో కూడా ఈరోజు సంక్షోభం ఉంది.
వాళ్ళ అందరికంటే సీనియర్ మోస్ట్ కమాండర్ జాంగ్ జియా అని షీ జిన్పింగ్ తీసేసి మేజర్ కమాండర్స్ అందరినీ తీసేయడం వల్ల ఈ రోజు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి కమాండర్స్ లేరు ఈరోజు చైనా. దాంతో చైనా నిజంగా యుద్ధంలో దిగేటువంటి పరిస్థితిలో చైనా కూడా లేదు. అందుకనే అది పైపెచ్చు అమెరికాతో యుద్ధంలో దిగేంత శక్తి చైనాకు లేదు. వాళ్ళు అటువంటి పిచ్చి పనులు చేయరు. ఇంకొకటి ఏంటంటే చైనా అమెరికా ఇటువంటి యుద్ధాలు చేసి అలిసిపోయి వాళ్ళు నష్టాల్లో అప్పుల్లో కూరుకొని వాళ్ళ శక్తి క్షీణించేంత వరకు వెయిట్ చేస్తుంది. తొందరపడాల్సిన అవసరం లేదు వాడు. గిరిధర్ గారు, ఒకవేళ ఇరాన్కు ఎంతో మద్దతునిస్తున్నటువంటి హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి యుద్ధ భూమిలోకి దిగితే సిరియా లాంటి సివిల్ వార్ జరిగేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఇరాన్ ప్రాక్సీస్, అవి వేరే అస్తిత్వం లేదు. వాళ్ళకు ప్రేరణ, వాళ్ళకు ఫండింగ్, ట్రైనింగ్, వాళ్ళకు దిశా నిర్దేశం ఇచ్చేదంతా ఇరానే ఇస్తాం. అందుకనే ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇంతవరకు వాళ్ళ యుద్ధం అన్ని కూడా హమాస్ ని, హౌతీలను, తర్వాత హిజ్బుల్లాని వీళ్ళతోటే వాళ్ళు యుద్ధాలు చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టి పోషిస్తున్నటువంటి ఇరాన్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి కూడాను శక్తి అనేది ఇరాన్ నుంచే వస్తుంది. ఈ రోజు ఇరాన్ నుంచి వస్తున్న శక్తిని చాలా మటుకు కట్ చేయగలిగారు. హమాస్ కి సపరేట్ గా వాళ్ళకు అక్కడి నుంచి ఫండింగ్, అక్కడి నుంచి అస్త్రశస్త్రాలు రాకుండా కట్ చేసింది ఇజ్రాయెల్. ఎన్ని బొంబార్డ్మెంట్స్ చేసి వాళ్ళ టనల్స్ అన్ని కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని చాలా తగ్గించేసి. అలాగే హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి వస్తున్న సప్లైస్ అని సిరియా నుంచి వచ్చాయి. బషర్ అల్ అసాద్ ఉన్నంత వరకు అక్కడి నుంచి సప్లై వచ్చేది. బషర్ అల్ అసాద్ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు అల్ షారా వచ్చిన తర్వాత ఆ సప్లై కట్ అయిపోయింది. అందుకని హిజ్బుల్లా కూడా ఈ రోజు అంత శక్తి లేదు. గతంలో వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలనే వాళ్ళు వాడుకుంటున్నారు. హౌతీలు అంటారా, హౌతీలు చాలా దూరం ఉన్నారు, యమన్ లో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ దాకా వెళ్తే మహా అంటే ఒకటో రెండో మిజైల్స్ కొట్టగలరు, కానీ అంత మించి పెద్దగా వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ పెర్షియన్ లో ఉన్నటువంటి భిన్నంగా వాళ్ళు ఇక్కడ రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా ఆపగలిగిన క్షమత వాళ్ళకు ఉన్నది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ముగ్గురు కూడా బరిలో దిగుతామని చెప్పారు, హమాస్ కానీ, హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ. అలాగే ఇరాక్ లో కూడా ఒక షియా మిలిషియా గ్రూప్ ఉన్నది, ఇరాన్ పోషిస్తున్నటువంటి ఇంకొక గ్రూప్ ఉన్నది. వీళ్ళందరూ కూడా బరిలో దిగుతారు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద దాడులు చేస్తూ, బెయిరూట్ లో కూడా వాళ్ళు బాంబింగ్స్ చేస్తూ, సదర్న్ లెబనాన్, దక్షిణ లెబనాన్ లో కొంత బఫర్ జోన్ పెట్టుకోవడానికి, హిజ్బుల్లా ముందు రాకుండా ఉండడానికి ఒక నది ఉన్నది అక్కడ. ఆ నదిని దాటి వీళ్ళు వెళ్ళి అక్కడ బఫర్ జోన్ క్రియేట్ చేస్తోంది ఇజ్రాయెల్. సో చాలా పెద్ద ఎత్తున ఈ 4-5 శక్తులను ఒకటేసారి కౌంటర్ చేసి యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ అనేది ఒక దేశమే కాదు, ఇటువంటి వాళ్ళ శక్తులు ఈ ఆ ఏరియా అంతా విస్తరించినటువంటి వాళ్ళ శక్తులు, అస్త్రాలు ఇవన్నీ కూడా హమాసు, హౌతీలు, హిజ్బుల్లాలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఇరాన్ పడిపోయిందంటే వీళ్ళు కూడా పడిపోతారు. ఇరాన్ శక్తి లేదంటే వీళ్ళు కూడా శక్తి క్షీణిస్తుంది. కాబట్టి అందరూ కలిసి ఈ రోజు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ఉనికికి, వాళ్ళ రక్షణకు, అలాగే వాళ్ళు జీవించుంచడానికి, వాళ్ళ సర్వైవల్ కోసం యుద్ధం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. యుద్ధంలో ఓడి దెబ్బతిన్నా కానీ కూడా వీళ్ళందరూ మళ్ళీ బలం పుంజుకుంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆప్షన్ లేదు, వీళ్ళని ఓడించక తప్పదు. అందుకని దీనిలో ఎవరు గెలుస్తారు అన్నదే రాబోయే రోజుల్లో అక్కడ శాంతి ఉంటుందా లేదా అన్నది నిర్ణయం. గిరిధర్ గారు, భారతదేశ పరిస్థితి కొద్దిగా అంటే 2 రకాలుగా మనం ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. ఇజ్రాయెల్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా మనకు బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితులలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇజ్రాయెల్ వాళ్ళు నరేంద్ర మోడీని ఓన్ చేసుకున్నారు. నెతన్యాహు ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు, మాకు యుద్ధ సమయంలో మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కానీ ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు భారత్ క్లారిటీ ప్రకటన ఇవ్వలేదు. కేవలం 2 గంటల ముందు ఖమేనీ చనిపోయినందుకు భారత ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఎట్లా చూడాలంటారు ఈ సిచ్యువేషన్? మనకు ఇరాన్ ఎప్పుడు కూడా మన మిత్ర దేశం కాదు, ఈ విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఖమేనీ మన పక్షాన మనల్ని సమర్థిస్తూ ఎప్పుడూ నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే కనుక సద్దాం హుసేన్ మన పక్షాన నిలబడ్డటువంటి ఏకైక ముస్లిం నేత. OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పి కూటమి ఉంది. ఆ కూటమిలో ప్రతి సంవత్సరము మన భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒక రెజల్యూషన్ తీసుకొస్తుంది. భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోంది, ముస్లింలని పీడిస్తోంది, చంపుతోంది కాశ్మీర్ లో, ఇటువంటివన్నీ కూడా రెజల్యూషన్ తీసుకొస్తారు.
ఆ రెజల్యూషన్ ని సమర్థించేటువంటి దేశాల్లో ఇరాన్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేస్తున్నారు. ఒక సద్దాం హుసేన్ మాత్రం చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్, యావత్ జమ్మూ కాశ్మీర్ భారత భూభాగం అని చెప్పినటువంటి ఏకైక ముస్లిం నేత సద్దాం హుసేన్. ఈవెన్ సోవియట్ యూనియన్, అప్పుడున్నటువంటి సోవియట్ యూనియన్ రష్యానో అఫీషియల్ గా చెప్పలేదు, డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటున్నారు వాళ్ళు. యుఎస్ఏ కూడా మన మ్యాప్ లో ఎక్సై చిన్ను, తర్వాత మనకు పిఓజేకే ఇవన్నీ కూడా మన భూభాగంలో చూపించారు వాళ్ళు. కానీ సద్దాం హుసేన్ మన పక్షాన్ని నిలబడ్డాడు. అటువంటి సద్దాం హుసేన్ ఉరిదీస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం కూడా లేదు, నోరు మెదలపలేదు. ఎందుకు? మనం కనుక స్పందించామంటే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చు. అందుకని అప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకు అటువంటి సమస్య లేదు. కానీ ఇరాన్ అన్నది మనకు కొన్ని అంశాల్లో మనకు అవసరం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ కావచ్చు, లేదా మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని రష్యాతో ఒకటి పెట్టుకున్నాము, దానికి సంబంధించిన అంశం కావచ్చు. ఇటువంటి 2-3 అంశాల్లో మాత్రమే ఈ రోజు ఇరాన్ మనకు ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ దగ్గర చమురు కొనుక్కోవట్లేదు. మనం మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు శాంక్షన్స్ విధించాడు కదా, దాని ఆధారంగా మనం అక్కడి నుంచి ఎప్పుడో మానేసాం, కొనట్లేదు. ఇరాన్ నుంచి మనం చమురు కొనట్లేదు. కానీ ఇగో ఈ చాబహారు, తర్వాత నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ లాంటివి 2-3 అంశాలు మనకు వాళ్ళతో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలన్నా, మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలన్నా ఇరాన్ గుండా వెళ్తాం. కాబట్టి అటువంటి ఒక లిమిటెడ్ రిలేషన్షిప్ మాత్రమే మనం వాళ్ళతో పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ మన బడ్జెట్ మన ఒక నెల క్రితం మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో చాబహార్ పోర్ట్ కోసము అలొకేషన్ చేయలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏదో అలొకేషన్ ఉండేది, ఈ సంవత్సరం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కనుక ఇరాన్ యొక్క వైఖరి వల్ల మనం చేయలేదు. ఇరాన్ పోర్ట్ డెవలప్ అయితే చేయించారు, ఉత్త పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? పోర్ట్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి రోడ్డు కావాలి. ఆ రోడ్డు కానీ, ఆ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టు సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి ఒక 20 కిలోమీటర్ల ముందు వరకే మనం రోడ్డు పర్మిషన్ ఇచ్చారు. ఆ లాస్ట్ 20 కిలోమీటర్లు కూడా రోడ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. వాణిజ్య ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా పంపించాలి, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే రోడ్డు లేకపోతే ఏం చేస్తాం? చాబార్ని ఏం చేసుకుంటాం మనం? అది ఎందుకు మనకు పనికిరాదు. కాబట్టి ఇరాన్ ఒక సైడ్ మనతో ఏదో మిత్రుడుగా ఉన్నట్టు నటిస్తూ చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. కొన్ని అంశాల్లో పాకిస్తాన్ తో కూడా కలిసి వెళ్ళి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనకు వ్యతిరేకంగానే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు, పాకిస్తాన్ సమర్థిస్తూనే స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. అందుకని మనం వాళ్ళ మిత్రుడు అని ఎప్పుడు అనుకోకూడదు. ట్రాన్సాక్షన్, మన అవసరాల దృష్ట్యా వాళ్ళతో మనం కలిసి మన అవసరాలు లేనప్పుడు వాళ్ళకి మనం దూరంగానే ఉంటాం. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు మన మిత్ర దేశం. మనకు వాళ్ళతో సత్సంబంధాలు లేనప్పుడు, రిలేషన్షిప్ కూడా లేనప్పుడు, దౌత్యపరమైనటువంటి వాళ్ళకు మనకు ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేని రోజుల్లో 1971 మనం పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు మన దగ్గర బుల్లెట్లు, బేసిక్ ట్యాంకుల షెల్స్ ఇవి అయిపోయినాయి మన దగ్గర. అప్పటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేర్ ఆవిడ ఒక 2 ఏరోప్లైన్ నిండా ఈ మందు సామాగ్రి అంతా మనకు పంపించి మీతో మైత్రి కోరుకుంటాం, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి మనకు సహాయం చేసినటువంటి, అప్పుడు ఇంకా మనకు డిప్లొమాటిక్ రిలేషన్ లేనప్పుడు కూడా మనకు సాయం చేసినటువంటి మిత్రుడు ఇజ్రాయెల్. కాబట్టి మనం అప్పుడున్నటువంటి గల్ఫ్ దేశంలో మనకు వాళ్ళు ఎక్కడ చమురు ఆపేస్తారో అన్న భయంతో ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే అంతకాలం కూడా మనం ఉన్నాం. మనం ఇన్ఫాక్ట్ 1973లో యోమ్ కపూర్ యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ అస్తిత్వం కోసం యుద్ధం చేసినా కానీ కూడా భారతదేశం ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే మనం నిలబడ్డాం. మన మిత్రులైనటువంటి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా కాలం నిలబడ్డాం అని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది సత్యమా, ఇది కరెక్టా రాంగ్ అనేది చర్చలోకి వెళ్ళట్లేదు. మనకు ఒకవేళ పనిచేసింది ఇరాన్ మనకు వ్యతిరేకంగా చాలా పనిచేసింది. ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. గిరిధర్ గారు, హర్మోజ్ జలసంధిని ఒకవేళ ఇరాక్గిన దిగ్బంధిస్తే అక్కడి నుండి సరఫరా అయ్యేటటువంటి క్రూడ్ ఆయిల్తో భారతదేశంలో లావాదేవీలు ఏమన్నా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే 23% వచ్చేటటువంటి ప్రపంచానికి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తం ఆ హర్మోజ్ జలసంధి నుండే సరఫరా అవుతున్నాయి అనేటటువంటి అంశం మనందరికీ తెలిసింది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే ఒక చమురు మాత్రమే కాదు, అక్కడ జలసంధి ఆగిపోయిందంటే ఎన్నో అంశాల్లో దెబ్బతాగుతాయి. ఒకటి, ఇది ఎలాగ ఆగిపోతుంది. రెండవది, మనకు చూస్తే కనుక మనం కూడా వాళ్ళకి అమ్ముతున్నాం, ఆ దేశాలు కానీ మనం అమ్ముతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాక్ మనం చాలా అమ్ముతున్నాం మనము, కువైట్, తర్వాత సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, వీళ్ళకి వాళ్ళ ఆహారం వాళ్ళకి అన్ని ఎడారి ప్రాంతం అది.
వాళ్ళకి ఆహారం భారతదేశం నుంచే వెళ్తుంది, మెజారిటీ మన దేశం నుంచే వెళ్తాయి. భారతీయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అక్కడ వాళ్ళకు గోధుమలు కానీ, బియ్యం కానీ, మాంసం కానీ, మనకు పాలు కానీ, పెరుగు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఆగిపోతున్నాయి. 2 సైడ్స్ వాణిజ్యం ఆగిపోతుంది. ఒక చమురు ఒకటే కాదు, 2 చమురు విషయంలో 20% మనం అక్కడ ప్రపంచవ్యాప్తంగా చమురు అక్కడి నుంచి వస్తుంది, ఆ విషయం మీరు కూడా చెప్పారు. కానీ 20% మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, దాని ప్రత్యామ్నాయాలు తీసుకురావచ్చు. నైజీరియా నుంచి తీసుకురావచ్చు, వెనెజులా నుంచి తీసుకురావచ్చు, లేదా రష్యా నుంచి ఇంకెక్కువ కొనుక్కోవచ్చు, మనం బ్రూనై నుంచి తీసుకురావచ్చు. మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 60-65 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. కాబట్టి ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి చమురుని మనం వేరే దేశాల నుంచి కొనుక్కొని భర్తీ చేసుకోవచ్చు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లు ఈ దేశాల నుంచి ఏ దేశాలు అయితే కొంటున్నాయో, చైనా కావచ్చు, వియట్నాం కావచ్చు, మనకు ఇండోనేషియా, ఏ దేశాలు కొంటున్నాయో ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, వాళ్ళ మీద కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి వాళ్లకు చమురు తక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా అవే దేశాల దగ్గర వెళ్ళి వాళ్ళు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ దేశాల నుంచి మనం కొందాం అనుకుంటామో అక్కడ వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. దాంతో వాళ్ళ మీద డిమాండ్స్ పెరిగేసరికి వాళ్ళు ధరల్ని పెంచేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. అందరినీ సంతోష పెట్టడానికి కోసం కొంత అందరికీ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ రోజు మనకు యుఏఈ కానీ, ఈ దేశాలని, గల్ఫ్ దేశాలు మనకు రమారమి టాప్ 3-4 మన ట్రేడింగ్ పార్ట్నర్స్ లో ఈ ప్రాంతం కూడా ఉంది. ఒకటి యూరోప్ కావచ్చు, 2 యుఎస్ఏ, యూరోప్, అలాగే వెస్ట్ ఏషియా. దాని పొరపాటు కూడా మనం మిడిల్ ఈస్ట్ అని పిలవరాదు. మిడిల్ ఈస్ట్ అన్న ఆలోచన మనకు యూరోపియన్ సెంట్రిక్ ఆలోచనది. మనకు పశ్చిమాన ఉంది అది, కాబట్టి పశ్చిమ ఆసియా అని పిలవాలి దాన్ని. మిడిల్ ఈస్ట్ అని పొరపాటు దాన్ని. బట్ ఎనీవే, సో ఆ ప్రాంతంలో మనకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాణిజ్యపరమైన ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఎనర్జీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైనది వ్యక్తిగతంగా మన ప్రజలు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనకు ఉన్నాయి. ఈ జల దిగ్బంధనం కూడా ఇప్పుడే జస్ట్ నేను ఇందాక అనౌన్స్మెంట్ చూశాను. ఇరాన్ ఏమనిందంటే యుఎస్ఏ, ఇజ్రాయెల్, యూరోప్ ఈ 3 ప్రాంతాలకు మాత్రమే మేము దీన్ని హార్మోజ్ మూస్తున్నాము, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని, మిగతా ఎవరిని మూయట్లేదు అని ఒక ప్రకటన చేసి. సో చూద్దాం దానివల్ల మరి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అంతా ఎలా ఉంటుందంటే, భారతదేశానికి సప్లై చేస్తున్న షిప్ కూడా అది బహుశా ఏదో యూరోపియన్ ఫ్లాగ్ లో రావచ్చు, లేదా మనకు ఇంకేదైనా మనకు చైనీస్ ఫ్లాగ్ లో రావచ్చు, ఇంకేదైనా దేశం ఫ్లాగ్ లో రావచ్చు. ఎందుకంటే షిప్ మనది కాదు, మనం కిరాయికి తీసుకుంటున్నాం. కిరాయి బస్సు లాంటిది. వాళ్ళు అక్కడ చమురు తీసుకుంటారు, వచ్చి మన దగ్గర ముంబైలోనే ఎక్కడో వడోదర మనకు గుజరాత్ కోస్ట్లో వాళ్ళు డంప్ చేసి వెళ్ళిపోతారు, జామ్నగర్. కాబట్టి ఆ షిప్ మనది కాదు. కాబట్టి ఆ షిప్ మీద వాళ్ళు దాడి చేస్తే ఏమో, ఆ ఫ్లాగ్ భారతదేశం ఫ్లాగ్ ఉండదు కదా, దాడి చేస్తే ఏమో ఈ ప్రమాదం ఒకటి ఉంది. అది కాబట్టి చూడాలి. ఇరాన్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మమ్మల్ని చంపుతారని మాకు తెలుసు, కాబట్టి మేము శక్తి అంతా కూడాను లోకల్ కమాండర్స్ కి ఇచ్చేసాము, వాళ్ళు నిర్ణయించుకుంటారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్నటువంటి కమాండర్ వెళ్తున్న షిప్ ఇది యూరోప్ దా, ఇజ్రాయెల్ దా, అమెరికా దా, భారతదేశం దా ఎలా తెలుస్తుంది? అతనికి తెలియడం చాలా కష్టం. ఏదో గ్రనేడా పేరు మీద అది వెళ్తుంటుంది ఫ్లాగ్. ఇది చమురు ఎవరికి వెళ్తాం? భారతదేశానికి వెళ్తుందా, లేదా అది బహుశా యూరోప్ వెళ్తుందా తెలియదు కదా. కాబట్టి అతను దాడి చేస్తే పరిస్థితి. అందుకని ఇవన్నీ ఒక యుద్ధ వాతావరణంలో ఏది కూడా పర్ఫెక్ట్ గా ఇలాగే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఇటువంటి తప్పిదాలు చాలా జరగవచ్చు. అటువంటి చాలా అంశాల్లో మనకు ఇబ్బందులు అన్నవి తప్పవు. యుద్ధం అంటేనే నష్టాలు ఉంటాయి, యుద్ధం అంటేనే ప్రజలు చనిపోతారు, అటు ఇటు కూడా చనిపోతారు, నష్టాలు ఉంటాయి. నష్టం లేని యుద్ధం ఎక్కడా ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దెబ్బతింటారు. మనకు ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ మనకు ఆల్మోస్ట్ పక్కనే ఉంది, పెద్ద దూరం కాదు, మధ్యలో పాకిస్తానే. పాకిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ ఉంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అనే దేశం విడిపోకుండా ఉంటే భారత్ సరిహద్దే ఇరాన్. అంటే అఖండ భారత్ సరిహద్దు ఇరాన్ లోనే ఉంది. కరెక్ట్. కాబట్టి మనకు దానివల్ల ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ బలూచీలు మనం అంటున్నాం, మన భారతీయ సంస్కృతిలో అభిన్న భాగమైనటువంటి బలూచీ సంస్కృతి కూడా ఈరోజు హింగ్లాజ్ మాత ఈరోజు మన బలూచిస్తాన్ లో ఉంది, శక్తి పీఠాల్లో ఒక పీఠం. అలాగే బందర్ అబ్బాస్ తో శ్రీకృష్ణ ఆలయం ఉంది ఇరాన్ లో కూడా, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మన సంస్కృతికి సంబంధించిన ప్రాంతాలే. కాబట్టి ఇప్పుడు బలూచీలు 3 దేశాల్లో విభజన అయి ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్న బలూచీల గురించి మనకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బలూచీలు ఉన్నారు కొంతమంది, అలాగే ఇరాన్ లో ఆ బలూచీలు ఉన్నారు. దాని పేరే సిస్టాన్ బలూచిస్తాన్ అంట. చాబహార్ అక్కడే ఉంది. అమెరికా ఇప్పుడు ఏం చేస్తోందంటే బలూచీలని రెచ్చగొట్టి
తెహరాన్కి వ్యతిరేకంగా విద్రోహం చేసే దిశగా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం పైన ఉన్నటువంటి కుర్దులను కూడా వాళ్ళు రెచ్చగొట్టి ఉత్తర ఇరాన్ లో కూడా వాళ్ళు వేరే దేశంగా విడిపోయేలాగా వాళ్ళని ప్రేరణ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఫండింగ్ ఇస్తోంది అమెరికా. మరి ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతం అంతా అస్థిర వాతావరణం వస్తే కనుక మరి ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇరాన్ లో బలూచీలు తిరగబడి, పాకిస్తాన్ లో బలూచీలు తిరగబడి అస్థిర వాతావరణం అంటే ఏర్పడితే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా క్షీణిస్తే పాకిస్తాన్ ఏదో పిచ్చి చర్య మన మీద చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము బయట ఎవరినో శత్రువును వెతుక్కోవడం అనేది ఒక స్టాండర్డ్. గిరిధర్ గారు, ఖమేనీ మృతి పట్ల సొంత ఇరాన్లో 68% మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యతిరేకించారు, ఫండమెంటల్కి అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ భారతదేశానికి ఆ దేశానికి సుదూరం ఉంది, వ్యవహారాలలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంది. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఖమేనీ మృతి పైన నిరసన కార్యక్రమాలు చూడడాన్ని మనం ఎట్లా చూడాలి ఈ వ్యవస్థను? మీకు ఈ 68% అని చెప్పి ఎవరు చెప్పారు? ఈరోజు ఇరాన్ లో సర్వే చేయగలిగిన కెపాసిటీ ఎవరికైనా ఉందా? ఎంత అస్థిరమైనటువంటి దేశంలో ఎవరు చెప్పగలరు ఎంత శాతం సమర్థిస్తున్నారు, ఎంత శాతం వ్యతిరేకిస్తున్నారు? ప్రతి సమాజంలో ఉన్నట్లుగానే ఇరాన్ లో కూడా 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ఖమేనీ సంస్థను, ఆ వ్యవస్థను సమర్థించేటువంటి ఒక వర్గం ఉన్నది. ఇంకొక వర్గం దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేస్తున్నటువంటి వర్గం కూడా ఉన్నది. ఈ రెండు కాకుండా తటస్థంగా ఉన్నటువంటి 3వ వర్గం కూడా ముగ్గురు ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 3 వర్గాల్లో కూడాను ఒక కామన్ గా ఆలోచన ఏంటంటే కనుక, మా దేశం మీద దాడి జరిగింది, ఖమేనీ మాకు వద్దు, కానీ ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని మీరు మా అసెట్స్, మా న్యూక్లియర్ అసెట్స్ కావచ్చు, లేదా మా ఎయిర్ ఫీల్డ్స్ కావచ్చు, మా షిప్ యార్డ్స్ కావచ్చు, వీటిని ధ్వంసం చేస్తున్నారు, ఇది మా దేశం మీద వచ్చినటువంటి దాడి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖమేనీ మీద వాళ్ళకి వ్యతిరేకత ఉన్నా కానీ కూడా దేశ భక్తులుగా, దేశ రక్షణ కోసం వాళ్ళందరూ కూడా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖమేనీ ప్రభుత్వాన్ని తీసేయాలని కోరుకుంటున్నారు కొంతమంది. ఎంతమంది మనం చెప్పలేం, ఆ పర్సంటేజ్ చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఖమేనీని సమర్థిస్తూ ఈ రోజు చాలా ఊర్లలో పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకొస్తున్నారు. వాళ్ళని వీధుల్లోకి తీసుకురావడానికి ఈ ఐఆర్జీసీ కమాండర్స్ వాళ్ళు ఏమైనా బెదిరింపులు చేయాలంటే కూడా వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితిలో లేరు. వాళ్ళు ఐఆర్జీసీ కమాండర్లు బయటకు వస్తే పైనుంచి విమానంలో చంపుతున్నారు. అంటే దానివల్ల అర్థం ఏంటంటే స్వచ్ఛందంగానే వీళ్ళు వచ్చారు బయటికి. ఖమేనీ చనిపోయినందుకు సంతాపం ప్రకటిస్తూ చాలా ఊర్లలో పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే ఆ ఖమేనీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. అలాగే మీరు చెప్పినట్టు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన చనిపోయినందుకు తోటి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హిజాబులు తీసేసి తగలబెట్టి, ఖమేనీ పోస్టర్ అని తగలబెట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఇరాన్ బయట చాలా మంది ఉన్నారు. అమెరికాలో ఈరోజు చాలా అద్భుతంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇజ్రాయెల్ ని, డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు అభినందిస్తున్నారు. కాబట్టి అన్ని 3 వర్గాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఏకపక్షంగా చూడకూడదు. 3 వర్గాలు ఉన్నాయి. షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు కూడా ఈ 3 వర్గాలు ఉంది. ఫోటోలు చూస్తాం, అక్కడ అమ్మాయిలందరూ కూడాను మోడర్న్ డ్రెస్సుల్లో ఉండడం, వాడు కాలేజీకి వెళ్ళడం, ఏదో స్విమ్మింగ్ సూట్ లో ఉండడం, ఇటువంటి 4 ఫోటోలు చూపిస్తారు తెహరాన్. అదే సమయంలో వాళ్ళ ఊర్లలో ఫుల్ బూర్కా వేసుకున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి సమాజం అన్నది ఎప్పుడు కూడాను ఒకటే పెయింట్ తో మనం బ్రష్ చేయలేము, ఒకటే రంగుతో పూయలేం. మన దేశంలో కూడా ప్రభుత్వాన్ని ఈ తటస్థంగా ఉన్న వర్గం ఉంది, అలాగే ఆ దేశంలో కూడా 3 వర్గాలు కూడా ఉంది. గిరిధర్ గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీతో పాటు ఇంటరాక్ట్ కావడానికి అమెరికా నుండి ఎకనామిస్ట్ చాంద్ అక్కినేని గారు ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ నుండి అక్కడ సిటిజన్ ప్రశాంత్ గారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.